హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్షి క్రియేషన్స్. ఈరోజు నేను పార్వతీపురం మాన్యం జిల్లాలో ఉన్న కోటిపాం గ్రామంని చూపించబోతున్నాను. సో ఈ కోటిపాం గ్రామం చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. కొమరాడ మరియు కోటిపాం గ్రామం మధ్యలో నాగావళి నది కూడా ఉంటుంది. గ్రామంలోని నది ఉంటుంది. నది కూడా చాలా అందంగా ఉంటుంది. నదికి 2-3 బ్రిడ్జిలు కూడా ఉన్నాయండి. రైల్వే బ్రిడ్జిలు 2 ఉన్నాయి. బస్సెస్వి వెహికల్స్వి ఒకటి ఉందండి. సో చూడ్డానికి చాలా అంటే చాలా అందమైన ప్రదేశం అండి. అలాగే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడ ఇసుక దేబి అని జరుగుతుంది. అంటే ఏంటంటే ఈ చెరువులో ఉన్న ఇసుకనంతటిని తీసి సైడ్కి వేస్తారండి. అక్కడ వేసి అక్కడ అన్ని షాపులు పెట్టి ఒక చిన్న జాతర లాగా చేస్తారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ జాతర అటెండ్ అవుతారు. 3 కనుమలు అవుతాయి. కనుమ, ముక్కనుమ, ఇంకా మరుసటి రోజు కూడా కనుమ చేసుకుంటారు. అలా 3 రోజులు కనుమ పండుగ జరుపుకొని జాతరకి వెళ్తారండి. నదిలో ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ చుట్టుపక్కల కూడా మొత్తం పొలాలే అండి. అలాగే తోటలు కూడా, మామిడి తోటలు ఎక్కువ ఉంటాయండి. జీడి తోటలు కూడా చాలా ఉంటాయి కోటిపాంలో. కొండ ప్రదేశం కూడా బాగానే ఉంటుందండి. అలాగే కోటిపాం గ్రామంలో ఏంటి ప్రత్యేకత అంటే కొండ మీద శ్రీ సత్యనారాయణ స్వామి వారు కొలువై ఉన్నారండి. టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. కింద వచ్చేసి శ్రీకృష్ణుడిది పెట్టారండి విగ్రహము. శ్రీకృష్ణుడిది మూర్తి ఉంటుంది. తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఇలా పైకి వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుందండి. సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంటుందండి. సో దాని పక్కకే కోటిపాం జడ్పిహెచ్ఎస్ స్కూల్ కూడా ఉంటుంది. అందులోపట సరస్వతీదేవి టెంపుల్ కూడా ఉంటుందండి. అంతే. ఇంకా అలా ముందుకెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. తర్వాత అలా లోపట ఆ బస్ స్టాప్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. వాక్ చేయాలండి. ఆటోస్ అవి ఫెసిలిటీ లేవు. మనం బుక్ చేసుకుంటేనే వస్తాయి. యాక్చువల్గా ఏం చేస్తారంటే కోటిపాంలో ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వచ్చి తర్వాత బస్సు ఎక్కడం జరుగుతుంది. లేదు మనం ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్గా మనం వెళ్ళొచ్చు. లేదంటే ఆటో బుక్ చేసుకోవాలి మనం. లేదంటే ఇలా అడవిలా ఉంటుంది కొంచెం ప్రదేశం అంతా. ఒక పక్క నది, ఒక పక్క తోట ఉంటుంది, మధ్యలో వేవ్ ఉంటుంది. ఆ దారిలోకించి మనం వెళ్ళాలి. అక్కడ ఎవరో ఒకరు మనుషులు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మనకేమంత భయం ఉండదు. సో అలా ఉంటుందండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. సో కోటిపాంకి ఇంకో రూట్ కూడా ఉందండి. అది వచ్చేసి కొమరాడ బస్ స్టాప్లో దిగేసి అలా నడుచుకుంటూ వస్తే నది వస్తుంది, నాగావళి. నాగావళి నదిలోకి నడుచుకుంటా మనం కోటిపాంకి రావాలండి. సో అది కొంచెం రిస్కీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నది వర్షాకాలం అప్పుడు. సో మన బెస్ట్ రూట్ ఏదంటే బస్ స్టాప్లో దిగేసి నడుచుకుంటూ వెళ్ళడమేనండి. ఇంకా కోటిపాంలో అందరూ కూడా నదిలో చాలామంది నది వాటర్ తాగుతారండి. బోర్ వాటర్ ఎక్కువ నదిలో నుంచి తెచ్చుకొని తాగుతారు. ఎందుకంటే ప్రవహిస్తున్న వాటర్ తాగితే చాలా హెల్త్కి కూడా మంచిది కదా అండి. అలాగే అక్కడనే వాళ్ళు స్నానాలు కూడా చేసుకుంటారు, బర్రెలు కడుక్కుంటారు, వెహికల్స్ అన్నీ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఇసుక కూడా కావాలంటే అక్కడ నుంచి యూజ్ చేసుకుంటారు. చాలా విధాలుగా నది యూజ్ అవుతుందండి కోటిపాం ప్రజలకి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.